హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేడు తాజా సమాచారం అండి. వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నాం. వెంటనే లైక్ చేయండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 2వ తారీఖు అండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ఆస్తుల వివరాలు వెల్లడిని విస్మరించినందుకు 68,000 మందికి పైగా ఉద్యోగుల జీతాలను ప్రభుత్వం నిలిపివేసిందనమాట. ఎక్కడ జరిగింది ఈ సంఘటన ఏంటి అని చూసుకున్నట్లయితే మానవ సంపద పోర్టల్లో ఆస్తుల వివరాలు సమర్పించడంపై బేరసారాలు చేయలేమని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ప్రభుత్వం అయితే స్పష్టం చేసినట్లు. అంటే జనవరి 31 వరకు గడువు నాటికి మానవ సంపద పోర్టల్లో తమ చరాస్తులను మరియు స్థిరాస్తుల వివరాలు సమర్పించడంలో విఫలమైన 68,000 కంటే ఎక్కువ మంది రాష్ట్ర ఉద్యోగుల జీతాలను పిలవడంలో ద్వారా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం $0 విధానాన్ని అమలు చేసింది. జనవరి నెల జీతాలను నిలిపివేసినట్లు అధికారులు అయితే తెలియడం జరిగిందనమాట ఉత్తరప్రదేశ్లో. మరో అప్డేట్ అయితే వచ్చిందండి. ముఖ్యంగా ఏదైతే ఈపీఎఫ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే కదా. అయితే ఉద్యోగులు కంపెనీ యాజమాన్యాలు ఉపయోగపడేలా అనేక సంస్కరణలు అయితే ప్రవేశపెట్టిందనమాట. ఇందులో వచ్చేసి ఉద్యోగుల పీఎఫ్ అకౌంట్లో ఎవరికైతే తమ నగదు సులువుగా విత్డ్రా చేసుకునేలా త్వరలోనే కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు చెప్తున్నారు. దీంతోపాటు పీఎఫ్ సొమ్మును కూడా సులభతరం ఉపహరించుకునేలా అనేక నిబంధనలను అయితే సవరించింది. ఈ క్రమంలో ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పీఎఫ్ విషయంలో కేంద్ర పలు మార్పులు చేసింది. పీఎఫ్ ట్రస్ట్ నిర్వహించేటువంటి యాజమాన్యాలకు ఊరట కలిగించింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఇప్పుడు చూద్దాం. నిబంధనలు రద్దు. ఈపీఎఫ్ అవసరాల కోసం కొన్ని కంపెనీలు పీఎఫ్ ట్రస్ట్లను కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. వీటికి యాజమాన్యాలు చెల్లించే మొత్తాలకు సంబంధించి ఇప్పటివరకు కొన్ని నిబంధనలు అయితే ఉన్నాయన్నమాట. ట్రస్ట్లకు యాజమాన్యాలు చెల్లించేటువంటి పర్సంటేజ్, అదేవిధంగా సామ్యత ఇతర విషయాలపై పలు నిబంధనలు అయితే అమల్లో ఉన్నాయంటున్నారు. సో మొత్తానికి కొత్త అప్డేట్స్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట. అంటే మనకి ఇక్కడ ఏప్రిల్ 1 నుంచి యూపీఐ అదేవిధంగా ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్డ్రాలు చేసుకునే సేవలు కల్పించనుంది. అలాగే ఉద్యోగుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఒక ఏఐ టూల్ను కూడా తీసుకురానుంది. అన్ని భాషల్లో టూలు పనిచేయనుందనమాట. పీఎఫ్ 3.0 వర్షన్లో భాగంగా ఈ మార్పులు అనేది చేస్తున్నట్లు అప్డేట్ ఇచ్చారు. మరో అప్డేట్ అయితే వచ్చిందండి. విధి నిర్వహణలో ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య చూపిన తెగువ నిబద్ధత స్ఫూర్తిదాయకమని ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సౌమ్య కుటుంబ సభ్యులకు 1 కోటి పరిహారము, ఆమె తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించడం జరిగింది. మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ప్రపంచంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఒకటైన ఒరాకిల్ మలి విడత లేఆఫ్స్ పైన దృష్టి సారించింది. ఏకంగా 30,000 మందిని తొలగించినట్లు ప్రణాళికలు రూపొందించుకున్నారన్నమాట. టెక్ రంగంలోనే ఇది ఒక సంచలనం అంటూ 30,000 ఉద్యోగాలు తొలగింపు అంటూ అప్డేట్ అయితే ఇచ్చారు. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 299 కోట్లు, పాలనా సంస్కరణలకు 65 కోట్లు, రాబోయే ఆర్థిక సంవత్సరంలో దేశంలో విదేశాల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి మౌలిక సదుపాయాలపైన అవగాహన పెంపుకు కేంద్ర బడ్జెట్ 299 కోట్లు అనేది కేటాయించారు. దీనికి పాలనాపరమైన సంస్కరణలో మరో 25 కోట్లు వెచ్చించనున్నట్లు కూడా ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణ, ఈ గవర్నెన్స్ ఏదైతుందో ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా వీటికైతే ఈ డబ్బులు అనేది కేటాయించబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీపి కబురు చెప్పారు. 3 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఉద్యోగులకు సరెండర్ లీవ్స్ బిల్లును ఏకకాలంలో క్లియర్ చేసినట్లుగా స్పష్టం చేశారు. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులు ఉప ముఖ్యమంత్రి భట్టి ఆదేశాలు జారీ చేశారు. సో ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు 720 కోట్లు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఎందుకంటే ప్రభుత్వం ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు 700 కోట్లు విడుదల చేస్తామని ప్రజాప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా ప్రతి నెల కూడా నిధులు విడుదల చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలిపారనమాట. గత ఏడాది జూన్ నెలాఖరులో 183 కోట్లు విడుదల చేయగా ఆగస్టు నుంచి ప్రతి నెల కనీసం 700 కోట్లు చొప్పున విడుదల చేస్తున్నట్లు ఆయన వివరించారు. తాజాగా నిధుల విడుదలలో సరెండర్ లీవ్స్, ఎన్కాష్మెంట్ పాటు గ్రాట్యుటీ, జీపీఎఫ్, అడ్వాన్స్ సంబంధించిన బిల్లులు అయితే ఉన్నాయన్నమాట.